హలో గైస్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు వీడియోలో మనం ప్రీవియస్ ఇయర్ ఎస్ఎస్సి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ టాపిక్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూద్దాం. సో క్వశ్చన్స్లోకి వెళ్ళే ముందు బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ అవర్ కోర్స్ ఇన్ ఎల్టీఎక్స్. ఎస్ఎస్సి సీరియల్ ఇన్ఫినిటీ కోర్స్ నేమ్. సో దీంట్లో మనం టైప్ 1, టైప్ 2, టైప్ 3 వరకు కంప్లీట్ కోర్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మన టోటల్ కోర్స్ 3 టైప్స్లో కలిపి మనకి ఇంగ్లీష్ అనేది 350 మార్క్స్ ఉంటుంది. టైర్ 1లో 50 మార్క్స్ అండ్ టైప్ 2 200 మార్క్స్ అండ్ టైప్ 3 డిస్క్రిప్టివ్ పేపర్ 100 మార్క్స్. టోటల్ 350 మార్క్స్ కూడా సురేష్ గారు డీల్ చేస్తారు. అండ్ మ్యాథమెటిక్స్ వచ్చేసరికి అథమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ ఆ రెండు కూడా నేనే చెప్తా, టైర్ 1 అండ్ టైర్ 2 కలిపి. అండ్ రీజనింగ్ వచ్చేసి దివ్య మేడం బ్యాంకింగ్కి రీజనింగ్ చెప్తారు. సో ఎస్ఎస్సి రీజనింగ్ కంపేర్ టు బ్యాంకింగ్ ఈజీగానే ఉంటుంది. షీ కెన్ హ్యాండిల్ ఇట్. అండ్ జిఎస్ పార్ట్ వచ్చేసరికి మనకి సివిల్స్ ఫ్యాకల్టీ ఉన్నారు. యూపీఎస్సి కోర్స్ కూడా ఉంది ఎల్టీఎక్స్లో. సివిల్స్ స్టూడెంట్స్కి ఎవరైతే డీల్ చేస్తున్నారో వాళ్ళు వచ్చి ఎస్ఎస్సికి ఎంతవరకు సరిపోతుందో అంతవరకు చెప్తారు. సో కంప్లీట్ కోర్స్ అనేది ఉంది మన దగ్గర. అండ్ దీంతో పాటు అన్లిమిటెడ్ మాక్ టెస్ట్ యాప్లో, ఎల్టీఎక్స్ యాప్ ఉంది గూగుల్ ప్లే స్టోర్లో, అందులో డైలీ మార్క్స్ పెడతారు. అది కాకుండా కాంప్లిమెంటరీగా మీకు బ్యాంక్ ఇన్ఫినిటీ కోర్స్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. బ్యాంక్ ఇన్ఫినిటీ ఏంటంటే ఎస్ఎస్సి అంటే ఈ వీటితో కాకుండా ఈ మేజర్ పోర్షన్ కామన్గా ఉంటుంది. అండ్ బ్యాంకింగ్ రీజనింగ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. అది కాకుండా ఇంకా బ్యాంకింగ్ అవేర్నెస్, ఆ ఎక్స్ట్రా సిలబస్ మొత్తం కూడా కవర్ చేయడం జరుగుతుంది విత్ ఇన్ దిస్ ఫీజ్ ఓన్లీ 8,000లోనే. అది కూడా కంప్లీట్గా ఫ్రీ. అండ్ కోర్స్ వచ్చేసరికి ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ అండి. మీకు జాబ్ వచ్చేంత వరకు క్లాసెస్ వినొచ్చు. అండ్ డీటెయిల్స్ కోసం కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. అండ్ ఇంకొక విషయం, కింద కామెంట్స్లో ఒక లింక్ ఉంటుంది. మీకు క్లాసెస్ ఏమైనా నేను చెప్పే క్లాసెస్ ఆ మెథడ్స్ మీకు నచ్చితే మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఆ ట్రయల్ గ్రూప్ లింక్ ఉంది, వాట్సాప్ ట్రయల్ గ్రూప్ లింక్, అది మీరు క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. సో మేము మీకు ప్రతిరోజు ఆన్లైన్ క్లాసెస్ జరుగుతాయి. ఆ లింక్ జూమ్లో క్లాసెస్ జరుగుతున్నాయి. సో ఆ లింక్ అనేది ఆ గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ వినొచ్చు, నచ్చితే జాయిన్ అవ్వచ్చు. అండ్ ఈరోజు సెషన్లోకి వెళ్దాం. I will share the PDF. Wait. So first question చూడండి. A certain sum amounts to rupees 15,500 in 2 years at 12% per annum simple interest. The same sum will amount to what in one and a half year at 10% per annum if the interest is compounded half yearly. Nearest to rupees 1 అన్నారు. చూడండి, నియరెస్ట్ రూపీస్ 1 అంటే మన కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఎక్కడైనా 0.5 రూపీస్ అలా, లేదంటే 0.25, 0.125 అలా రూపీస్ వస్తే దాన్ని మనం 1గా తీసుకోవచ్చు. అది దాని మీనింగ్. సో ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ ఏమి ఇచ్చారు, మనకి అమౌంట్ ఇచ్చేసారు 15,500. అది 2 years 12% per annum సింపుల్ ఇంట్రెస్ట్ అమౌంట్ వచ్చింది. అమౌంట్ అంటే మీనింగ్ ఏంటి, మనకి ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్, అసలు ప్లస్ వడ్డీ కలిపి 15,500. సో మనకి జనరల్గా సింపుల్గా ఎలా చేస్తామంటే ప్రిన్సిపల్ అనేది 100% అనుకుందాం. సో ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది, per annum 12%. సో అలా ఎన్ని ఇయర్స్ ఉన్నాయి మనకి, 2 years. సో 24% టోటల్ ఇంట్రెస్ట్. సో కంప్లీట్గా అమౌంట్ అంటే ఏంటి, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. సో 124% వాల్యూ మనకి ఇచ్చేసారు 15,500. ఫస్ట్ మనం ప్రిన్సిపల్ ఫైండ్ అవుట్ చేద్దాం. ప్రిన్సిపల్ అంతా 100%. ఓకే, సో ఎలా చేస్తాం, ఇది 31 4s 31 5s ఇంటూ 100. సో 100% అంటే 4% అంటే 500. 100% అంటే సో 4% 500 వచ్చింది కదా. 1% ఎంతో చూద్దాం. 1% 125. 100% 12,500 రూపీస్. సో ఇది వచ్చేసి మన ప్రిన్సిపల్ అమౌంట్ అనమాట. సో ఇప్పుడు ఈ ప్రిన్సిపల్ ద సేమ్ సమ్ విల్ అమౌంట్ టు వాట్ ఇన్ 1.5 year at 10% per annum if the interest is compounded half yearly. ఇప్పుడు ఈ ప్రిన్సిపల్ 10% per annum రేట్తో 1.5 year
కాంపౌండ్ ఇంట్రెస్ట్ అది కూడా కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ, ప్రతి హాఫ్ ఇయర్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేస్తారండి. సో అప్పుడు ఎంత అమౌంట్ అవుతుంది అంటే ఎంత ప్రిన్సిపల్ ప్లస్ అమౌంట్ వస్తుందో అడిగారు. ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత 12,500. సో కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అన్నారు, అంటే ప్రతి 6 monthsకి ఒకసారి కాంపౌండ్ చేస్తాం. సో టోటల్ ఎన్ని ఇయర్స్ మనకి 1.5 years అంటే 18 months. 18 monthsలో ఎన్ని హాఫ్ ఇయర్స్ ఉంటాయి? హాఫ్ ఇయర్ అంటే 6 months, అలా 3 half years ఉంటాయి. ఫస్ట్ 6 months, సెకండ్ 6 months, థర్డ్ 6 months, లాస్ట్ 6 months అయ్యి. సో 3 years ఉన్నాయి మనకి. అండ్ ఇంట్రెస్ట్ రేట్ చూడండి 10% 10% per annum ఇది, కానీ హాఫ్ ఇయర్లీ అన్నారు కదా, అంటే per annum 10% ఇంట్రెస్ట్ రేట్. సో హాఫ్ ఇయర్ అంటే 12 monthsకి 10%, హాఫ్ ఇయర్ 6 monthsకి ఎంత 5% రేట్ వచ్చేసి 5%. సో 12,500 మీద ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది మనకి 5%. 10% వాల్యూ 12,050, 5% వాల్యూ 625. సెకండ్ ఇయర్ కూడా సేమ్ 625, థర్డ్ ఇయర్ కూడా సేమ్ 625. ఇదేంటి ప్రిన్సిపల్ మీద పడిన ఇంట్రెస్ట్. యాక్చువల్గా సింపుల్ ఇంట్రెస్ట్ అడిగితే ఇక్కడతో సమ్ అయిపోయింది. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ప్రిన్సిపల్ వడ్డీ మీద, ప్రిన్సిపల్ మీద అసలు మీద పడిన వడ్డీ. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నారు ఇక్కడ. అంటే ఏంటి, ఇంట్రెస్ట్ మీద కూడా ఇంట్రెస్ట్ పడుతుంది, అది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ మీద కూడా ఇంట్రెస్ట్ పడుతుంది. 625 మీద 5% ఎంత, అది సెకండ్ ఇయర్ పడుతుంది. 10% 62.5. సో 5% 31.25. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ పడింది. థర్డ్ ఇయర్లో కూడా ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ పడుతుంది కదా, 31.25. అండ్ ఈ సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్, ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఓకే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ మీద థర్డ్ ఇయర్ ఇంట్రెస్ట్ పడుతుంది, అదంతా 31.25. మళ్ళీ సేమ్ దీనిలో 5%. అండ్ సెకండ్ ఇయర్ ఈ ఇంట్రెస్ట్ వచ్చింది కదా, ఇది బ్యాలెన్స్ ఉంది, దీని మీద కూడా ఇంట్రెస్ట్ పడుతుంది 5%. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే చక్రవృద్ధి, ప్రతి ఇంట్రెస్ట్ మీద కూడా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పడుతూనే ఉంటుంది. సో మనకి ఇది థర్డ్ సిక్స్త్ మంత్లో ఎంత పడుతుంది ఇక్కడ ఇంట్రెస్ట్ 31.25లో 5%. ఇందులో 10% 3.125, 5% సమ్ 1 point something ఎంత వస్తుంది. కానీ ఇక్కడ మన క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, నియరెస్ట్ ₹1 అని ఇచ్చారు కదా. సో ఇక్కడ పాయింట్స్లో ఉన్నవన్నీ రౌండ్ ఫిగర్ చేసేయండి. 31.25 అంటే 32 అని తీసుకోవచ్చు. సో ఇక్కడ 3 వాల్యూస్ కూడా 32 అని తీసుకుందాం. ఇక్కడ 1 point something వస్తుంది కదా, దీన్ని మనం 2 అని తీసుకుందాం. ఇక్కడ 32, ఇక్కడ 32, ఇది కూడా 32. సో మన కిందని ఇదంతా కలిపి వచ్చింది ఏంటి, ఇదంతా కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో మన క్వశ్చన్లో ఏమని అడిగారు, అమౌంట్స్ టు వాట్ అన్నారు. అంటే అమౌంట్స్ టు వాట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ఎంత అని అడిగారు. సో ఫస్ట్ ఇంట్రెస్ట్ ఎంత సమ్ చేద్దాం. 625 ఎన్ని టైమ్స్, 3 half years 3 times ఉన్నది. 625 into 3 1875. 32 into 3 96 plus 2. So total 11 plus 2 13, 1791, 1973 వచ్చింది. సో ఇది మనం దేనికి కలపాలి, ప్రిన్సిపల్కి ప్లస్ 1973. టోటల్ ఎంత వస్తుంది మనకి 1973 యాడ్ చేస్తే సో ఆన్సర్ 14473 rupees. నియరెస్ట్ ₹1 అన్నారు కాబట్టి. ఓకే, దిస్ ఈస్ ఫస్ట్ వన్. సెకండ్ క్వశ్చన్, a certain sum is lent at 4% per annum for 3 years, 8% per annum for next 4 years, and 12% per annum beyond 7 years. If for a period of 11 years, the simple interest obtained is ₹27,600, then the sum ante principal.
ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందంట, టోటల్ ఎన్ని ఇయర్స్, 11 ఇయర్స్కి ఇంట్రెస్ట్ 27,600 వచ్చింది. సో ఇక్కడ చూద్దాం, ఫస్ట్ 3 ఇయర్స్కి ఇంట్రెస్ట్ ఎంత, 4%, అంటే ప్రతి ఇయర్ 4%, 4%, 4% అలా పడింది. సో టోటల్ ఎంత, ఫస్ట్ 3 ఇయర్స్ కలిపి 12% ఇంట్రెస్ట్. నెక్స్ట్ 4 ఇయర్స్కి ఎంత, 8%, అంటే 8 into 4 32% పడింది. ప్లస్ నెక్స్ట్ బియాండ్ 7 ఇయర్స్, ఎక్కడికి 3 + 4 7 ఇయర్స్ అయిపోయాయి, బియాండ్ 7 12% per annum అంట. అప్ టు ఎన్ని ఇయర్స్, 11 ఇయర్స్, అంటే 7 ఇయర్స్ అయిపోయి ఇంకా 11 ఇయర్స్ వరకు, అంటే ఇంకా మనకి ఎన్ని ఇయర్స్ మిగిలాయి, 4 ఇయర్స్ మిగిలాయి. ప్రతి ఇయర్ ఇంట్రెస్ట్ 12%. సో టోటల్ 4 into 12 48% ఇంట్రెస్ట్. మనకి ఏమి ఇచ్చారు, డైరెక్ట్గా సింపుల్ ఇంట్రెస్ట్ వాల్యూ ఇచ్చేసారు. సో ఇదే కదా సింపుల్ ఇంట్రెస్ట్ పడేది మనకి. టోటల్ అంతే, ఇది 48 + 32 80, 80 + 12 92% వాల్యూ మనకు ఇచ్చేసారు క్వశ్చన్, 27,600 రూపీస్. సో సమ్ అడిగారు, సమ్ అంటే ప్రిన్సిపల్ అంటే 100%. ఈ 100%లోనే ఆ ప్రిన్సిపల్ పడుతుంది, ఆ ఇంట్రెస్ట్ పడుతుంది. ఓకే, 92% వాల్యూ ఎంత అయితే 100% వాల్యూ ఎంత, ప్రిన్సిపల్ వాల్యూ. 92 ones, 92 threes, 300. సో 1% వాల్యూ 300, 100% వాల్యూ 30,000. సో ఆన్సర్ వచ్చేసి 30,000. నెక్స్ట్ వన్, the compound interest on a sum of rupees 5,500 at 15% per annum for 2 years when the interest is compounded 8 monthly. అంటే ఇక్కడ ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేశారు, per annum క్యాలిక్యులేట్ చేయలేదు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రతి 8 monthsకి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేశారు. సో ఇక్కడ చూద్దాం, ఇక్కడ మనకి టోటల్ టైం పీరియడ్ ఎంత ఇచ్చారు క్వశ్చన్లో, 2 years ఇచ్చారు. 2 years అంటే ఎన్ని మంత్స్, 24 months. 24 monthsలో ఎన్ని 8 months ఉంటాయి, 3 8 months ఉంటాయి. ఫస్ట్ 8 months, నెక్స్ట్ 8 months, దాని తర్వాత ఇంకో 8 months, టోటల్ 3 8 months ఉంటాయి. ఫస్ట్ 8 months ఇవి, సెకండ్ 8 months, థర్డ్ 8 months. టోటల్ ప్రిన్సిపల్ 5,500 రూపీస్. ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత, 15% per annum, అంటే సంవత్సరానికి 12 monthsకి 15%. 8 monthsకి ఎంత, 12 monthsకి ఇంట్రెస్ట్ 15%. 8 monthsకి 15 into 8/12 క్రాస్ మల్టిప్లికేషన్ అంటే 2/3, 3 ones 3 5s. సో 5 into 2 10% ఇంట్రెస్ట్ రేట్ అనమాట. ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది 10% ఇంట్రెస్ట్ రేట్. సో 5,500 10%, ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది, 550 రూపీస్. సెకండ్ ఇయర్ కూడా 550, థర్డ్ ఇయర్ కూడా 550. సో కాంపౌండ్ సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఇక్కడతో అయిపోయింది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఈ వడ్డీ మీద సెకండ్ ఇయర్ మళ్ళీ వడ్డీ పడుతుంది. ఇందులో 5% 10% 55. మళ్ళీ థర్డ్ ఇయర్ కూడా ఫస్ట్ ఇయర్ వడ్డీ మీద పడుతుంది 55. థర్డ్ ఇయర్ సెకండ్ ఇయర్ వడ్డీ మీద కూడా పడుతుంది 55. అండ్ ఇది మిగిలిపోయింది మనకి. ఈ రెండు కంప్లీట్ చేసేసాం. ఇవి రెండింటి మీద అన్ని ఇయర్స్ వడ్డీ పడిపోయాయి. ఈ 55 రూపీస్ మీద థర్డ్ ఇయర్ వడ్డీ మిగిలింది. ఇంకా దీంట్లో 10% 5.5 రూపీస్. సో టోటల్ 1500 1650. 55 into 3 165 plus 5.5 01281. సో టోటల్ ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది మనకి, ఇదంతా సమ్ చేసేస్తే అదే ఇంట్రెస్ట్ 1820.5 రూపీస్. ఇది ఆన్సర్. అదే అమౌంట్ అడిగారు అనుకోండి, దీన్ని సమ్ చేస్తారు, వడ్డీకి ఇంట్రెస్ట్ కలిపితే అది అమౌంట్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్, at what rate of interest will a sum of rupees 4,500 amounts to 6,525 at simple interest for 5 years? ఇంట్రెస్ట్ రేట్ ఎంత అడిగారు, సమ్ ఎంత అంటే ప్రిన్సిపల్ 4,500, అమౌంట్స్ అంటే ఇది ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి ఎంత, ఇది ఓన్లీ ప్రిన్సిపల్. సో టైం పీరియడ్ 5 years ఇచ్చారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడిగారు. ఎన్ని సంవత్సరాలకి, అదే 5 సంవత్సరాలకి 4,500 రూపాయలు 6,525 రూపాయలు అయింది. సో రేట్ పర్సంటేజ్ అంతా అని అడిగారు. సో మనకి అమౌంట్ ఉంది, ప్రిన్సిపల్ ఉంది. ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, అమౌంట్ నుంచి ప్రిన్సిపల్ తీసేయండి, ఎంత వస్తుంది, 2,025 రూపీస్ వస్తుంది ఇంట్రెస్ట్. 6,525 నుంచి 4,500 రిమూవ్ చేస్తే 2,025 రూపీస్, అది ఇంట్రెస్ట్ మనకి. అండ్ టైం పీరియడ్ ఎంత ఇచ్చారు, 5 years. అసలు 4,500, టైం పీరియడ్ 5 years.
రేట్ మనం కనుక్కోవాలి, రేట్ పర్సెంటేజ్ R/100. సో ఈ PTR/100 ఈక్వల్ టు ఇంట్రెస్ట్ ఎంత 2025 రూపీస్. 45 ones 45 fours 180, 22 225. సో 45 5s 225, 5 ones 5 9s. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది 9%. 9% అనేది మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది ఈ సమ్. నెక్స్ట్ వన్, at what rate percentage per annum will a sum of rupees 15,625 amounts to 21,952 in 3 years if the interest is compounded annually? ఇది సింపుల్ ఇంట్రెస్ట్ కాదు, కాంపౌండెడ్ అన్నారు. బేసిక్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ లోన అమౌంట్ ఫార్ములా, అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 1 + R/100 హోల్ పవర్ టీ. టీ అంటే టైం పీరియడ్, ఎన్ని ఇయర్స్ అని. ఇది అమౌంట్ ఫార్ములా. అదే మనకి ప్రిన్సిపల్ కావాలనుకోండి ఏం చేస్తారు, సారీ ఇంట్రెస్ట్ కావాలంటే అమౌంట్ నుంచి అసలు తీసేస్తారు, ప్రిన్సిపల్ తీసేస్తే ఇంట్రెస్ట్ వస్తుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎందుకు ఈ ఫార్ములా ఎలా వచ్చింది అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అసలు మీద ఎప్పుడు, సారీ పి ఇంటూ ప్రిన్సిపల్ ఇంటూ 1 + R/100 హోల్ పవర్ టీ. ప్రిన్సిపల్ జనరల్గా అయితే పి ఉంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత పడింది ఆర్ ఉంది. సో PR/100 అది 1 ఇయర్కి. కానీ హోల్ పవర్ టీ ఎందుకు వచ్చింది ఇక్కడ, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మనం ఏం చేస్తాం, ఓన్లీ అసలు మీదే వడ్డీ కడితే అది సింపుల్ ఇంట్రెస్ట్. కానీ టోటల్ మనకు వచ్చిన వాల్యూ వడ్డీ మొత్తానికి మళ్ళీ వడ్డీ కడతాం. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది బారు వడ్డీ అంటారు. అందుకే దాన్ని టోటల్ వడ్డీ మీద మళ్ళీ ఇంకో టైం పెరుగుతుంది. సో ఎన్ని టైమ్స్ పెరుగుతాయో ఎన్ని ఇయర్స్ అయితే అన్ని టైమ్స్ పెరుగుతుంది అనమాట. సో అలా వస్తుంది ఆ ఫార్ములా. అమౌంట్ ఎంత వచ్చింది మనకి 21,952, ప్రిన్సిపల్ 15,625, 1 + R/100, టైం పీరియడ్ 3 ఇయర్స్ అన్నారు. సో 3 1 + R/100 హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 21,952/15625. సో వీటి క్యూబ్ రూట్ వాల్యూస్ మనకు తెలియాలి. క్యూబ్ రూట్ వాల్యూస్ అలా 15625 చూస్తే మనకి ఏం గుర్తొస్తుంది, 625 ఉంది లాస్ట్. సో ఇది 25 క్యూబ్. సో బోత్ సైడ్స్ క్యూబ్ రూట్ చేస్తున్నాం. అండ్ ఇది వచ్చేసి మనకి 28 క్యూబ్, ఎందుకంటే 8 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే మనకి యూనిట్ 2 వస్తుంది. సో 25 తర్వాత దగ్గరలో ఉన్న నెంబర్ ఎంత ఉంటుంది, 26 అవ్వదు, 27 అవ్వదు, ఎందుకంటే 7 క్యూబ్ 3 వస్తుంది యూనిట్ డిజిట్. 26కి 6 వస్తుంది యూనిట్ డిజిట్, 28కి 2 వస్తుంది. సో 28 అవుతుంది. 28/25 ఈజ్ ఈక్వల్ టు 1 + R/100. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం ఈ ఫార్ములా, 1 + 3/25 అని రాసుకోవచ్చు. సో R/100 వాల్యూ అంతే ఇక్కడ 3/25. R/100 ఈక్వల్ టు 3/25. 25 ones 25 fours. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 4 × 3 12%. 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.